మ్యాచ్ నంబర్ 14 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు. ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ లో తమ ఫస్ట్ మ్యాచ్ ఈ రోజు ఆడబోతుంది. అండ్ చిన్నస్వామి స్టేడియం గురించి మనకు తెలిసిందే. ఈ గ్రౌండ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి బ్యాటింగ్ వికెట్ కూడా ఉండడంతో హై స్కోరింగ్ మ్యాచెస్ రెగ్యులర్ గా చూస్తాము. ఈ మ్యాచ్ కి వర్షం పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం కడి లేకపోతే పరుగుల వర్షం మాత్రం ఖాయం. అండ్ ఇక జీటీ ఆడిన 2 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ పై క్లోజ్ గా ఓడిపోయారు. అండ్ ముంబై ఇండియన్స్ తో మాత్రం మంచి కన్విన్సింగ్ విక్టరీని పొందారు. గుజరాత్ టైటన్స్ కి మెయిన్ గా తమ టాప్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ నుంచి రన్స్ రావడం లేదు. అండ్ గుజరాత్ మిగతా బ్యాటర్స్ కూడా ఈ బ్యాటింగ్ పిచ్ పై తమ ఫామ్ ని రాబట్టుకోవాలి. అండ్ మంచి ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ కి లాస్ట్ 6 ఇన్నింగ్స్ లో 5 50s ఉన్నాయి. అండ్ జీటీ బౌలింగ్ లో బౌలర్స్ అందరు కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నప్పటికీ ఈ చిన్న గ్రౌండ్ లో తమ ప్లాన్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి ఫామ్ లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్స్ కి బ్రేకులు వేయాలి. అండ్ ఇక ఆర్సీబీ మాత్రం ఈ సీజన్ లో 2 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్స్ అందరి నుంచి రన్స్ రావడంతో అండ్ ఇక బౌలర్స్ కూడా క్రూషియల్ వికెట్స్ టైం కి తీయడంతో మంచి స్ట్రాంగ్ టీమ్ గా కనిపిస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ గుజరాత్ టైటన్స్ పై ఆడిన 5 ఇన్నింగ్స్ లో 3 50s అండ్ ఒక సెంచరీ ఉంది. అండ్ ఈ 2 టీంలు కూడా లాస్ట్ మ్యాచ్ లో ఆడిన సేమ్ ప్లేయింగ్ లెవెల్ తోనే ఈ మ్యాచ్ లో కూడా కనిపిస్తారు. అండ్ ఈ 2 టీంల మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. అందులో 2 మ్యాచ్లు జీటీ గెలిస్తే 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. అండ్ నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గుజరాత్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.